మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం 12వ రోజు. కార్తీక ద్వాదశి వ్రతాచరణ, నర్మదాబాణలింగం లేదా సాలగ్రామ దాన మహిమ. స్నానం. కార్తీక మాసంలో శుక్లపక్ష ద్వాదశి రాగానే తెల్లవారుజామునే లేచి నదులు కానీ, సముద్రంలో కానీ, నూతి దగ్గర కానీ, చెరువు దగ్గర కానీ లేదా ఇంట్లో కానీ బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయాలి. సూర్యోదయ సమయం కంటే ముందుగానే కార్తీక స్నానం చేయాలి. దానం. పూర్వకాలంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు సాలగ్రామ దానం లేక తులసి దళం దానం చేసేవారు. ఆ తర్వాత నర్మదాబాణం అనే పేరుతో ఉండే బాణలింగాన్ని శివభక్తులు శివాలయంలో దానం చేయాలి. సాయంత్రం వేళ కానీ, ఉదయం కానీ ఓపికని బట్టి సాలగ్రామ శిలాదానం చేయాలి. సాలగ్రామ శిలాదానం చాలా గొప్పది. ఈ రోజున సాలగ్రామ దానం చేసేవారు మహాయోగ జాతకుడవుతాడు. కార్తీక మాసంలో ద్వాదశి నాడు నర్మదాబాణలింగం కానీ, సాలగ్రామం కానీ దానం చేసేవాడు కోటీశ్వరుడు అవుతాడు. శుభాలు పొందుతాడు. స్త్రీలకు వైధవ్యం ఉండదు, పురుషుడికి విధురత్వం ఉండదు, అంటే భార్య పోవడం అనే దౌర్భాగ్య పరిస్థితి ఉండదు. కుటుంబం హాయిగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. సాలగ్రామాన్ని నీళ్లలో పెట్టి ఈరోజు ఆ నీళ్లని తీర్థంగా తీసుకున్నవాడు అనారోగ్యాల నుండి విముక్తి పొందుతాడు, గొప్ప ఆరోగ్యం పొందుతాడు, సుఖాన్ని పొందుతాడు, ఆనందమును పొందుతాడు. ఆ జలానికి సాలగ్రామ జలము అని పేరు. సాలగ్రామ జలం ఆదివ్యాధి, శారీరక మానసిక వ్యాధుల్ని తొలగింపజేస్తుంది. ఇంకా ఈ రోజున స్వయం పాకం దానం చేయాలి. స్వయం పాకం అంటే తినటానికి పనికి వచ్చే ఆహారం. ఈ రోజున మినుములు కానీ, మినపప్పు కానీ స్వయం పాకంలో పెట్టి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఎవరైనా ఒక పండితునికి దానం చేస్తే అటువంటి వాడికి శని దోషాలు కూడా పోతాయి. ఉపవాసము. స్నానం అనంతరం ఈరోజు వీలు ఉన్నవారు, ఓపిక ఉన్నవారు నక్తము అనే పేరుతో ఉపవాసం చేయాలి. నక్తము అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆహారం తీసుకోకుండా పండు లేక పాలు స్వీకరించి సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక, నక్షత్ర దర్శనం అయ్యాక భోజనం చేస్తే దానికి నక్తము అని పేరు. ఈ కార్తీక మాసమంతా నక్తం చేసేవాళ్ళు యోగజాతకులు. అలా చేయని వాళ్ళు కనీసం ఏకాదశి, ద్వాదశి రోజుల్లో అయినా చేయాలి. అందులో ద్వాదశికి హరితిథి అని పేరు. హరివారం, హరితిథి అని అంటారు. విష్ణువుకి అంత ఇష్టం ఈ తిథి, అందుకని ఈరోజు అన్నా ఉపవాసం చేయాలి. పూజ. ఈరోజు స్నానానంతరం విభూతి కానీ, ఊర్ధ్వపుండ్రాలు కానీ, కుంకుమ కానీ ధరించాలి. శివాలయానికి వెళ్ళి భస్మముతో శివుడిని అభిషేకించాలి. విష్ణు భక్తులు విష్ణు ఆలయానికి వెళ్ళి కార్తీక దీపం ఆవునేతితో వెలిగించి శ్రీమన్నారాయణుణ్ణి తులసిదళంతో పూజించాలి. ఇంకా ఈ రోజున శివుడిని అయితే బిల్వపత్రాలతో, తులసీ దళాలతో, అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. విష్ణువుని అయితే తులసీ దళాలతో కానీ, తెల్లని మల్లెపూలతో కానీ అర్చన చేయాలి. ద్వాదశి నాడు తప్పక హరినామస్మరణ కానీ, హరనామస్మరణ కానీ చేయాలి. ద్వాదశి నాడు రాత్రి 9 గంటల లోపు నిద్రపోకూడదు. ద్వాదశి గడియలు దాటకుండానే ఏదో ఒక ఆహారం స్వీకరించాలి. అన్నం తినటం కుదరకపోతే మంచినీళ్లు అయినా హరినామస్మరణతో త్రాగాలి. ఈ రోజున ఒక్క తులసి దళమైన ఆహారంగా నమిలి మింగేవాడికి గోలోక ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు ఎక్కడున్నా గురువుని వెతికి పట్టుకొని గురువు పాదపద్మములకు నమస్కరించి గురువు చుట్టూ ప్రదక్షిణ చేస్తే వారికి భూమండల ప్రదక్షిణ ఫలితం వస్తుంది. కథ. కార్తీక మాసంలో 12వ రోజుకు ఉన్న వైశిష్ట్యం చాలా గొప్పది. పూర్వం శంఖచూడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. గోలోకంలో సుధాముడు అని పేరు కలిగిన వాడు శ్రీకృష్ణుడి యొక్క అనుచరుడిగా ఉండేవాడు. రాధాదేవి శాపం వల్ల భూలోకంలో శంఖచూడు అనే పేరుతో రాక్షసుడిగా పుట్టాడు. రాధాదేవిలోని ఒక అంశ తులసి అనే పేరుతో భూలోకంలో స్త్రీగా పుట్టి ఈ శంఖచూడుడికి భార్య అయింది. శంఖచూడు తన భార్య తులసి పతివ్రతగా ఉన్నంత వరకు మరణం పొందకుండా వరం పొందాడు. దాంతో శంఖచూడు విజృంభించి లోకాలని ఆక్రమించాడు. శివుడు అతనితో ఘోర యుద్ధం చేశాడు. కానీ ఎంత ప్రయత్నం చేసినా అతన్ని చంపలేకపోయాడు.
అప్పుడు విష్ణువు తులసి పరపురుష సాంగత్యం చేస్తే తన పాతివ్రత్యం భంగమవుతుంది. అప్పుడే ఈ శంఖచూడు మరణిస్తాడు. కాబట్టి నేను శంఖచూడుడి రూపంలో వెళ్ళి తులసితో సాంగత్యం చేసి ఆమె శీలం చెరుస్తాను. దాంతో శంఖచూడు మరణిస్తాడు అని చెప్పి తులసి దగ్గరకు వెళ్ళాడు. తులసికి మానభంగం అవటంతోనే శంఖచూడుడి వధ అయిపోయింది. తన భర్త రూపంలో వచ్చింది విష్ణువు అని తెలుసుకున్న తులసికి ఆగ్రహం కలిగి, నీవు పరమాత్మవి అనుకున్నాను, నీకు హృదయం లేదు, పాషాణ హృదయుడివి. నా భర్తను చంపడానికి నా భర్త రూపంలో వచ్చి మానభంగం చేశావు. కాబట్టి నువ్వు రాయి అయిపో, పాషాణం అయిపో అని శపించింది. అప్పుడు విష్ణువు చిరునవ్వు నవ్వి, వెర్రిదానా, ఇదంతా నా లీల. నువ్వు రాధలో ఒక భాగం. ఈ శంఖచూడు నాలో ఉన్న అంశ సుధాముడు. రాధాదేవి మాట వినకుండా శాపవశాత్తు ఇలా పుట్టారు. ఆ శాపం తీరటానికే నేను నీ దగ్గరికి వచ్చాను. కానీ లోకోపకారం కోసమే నీవు శాపం పెట్టావు. అది ఎలా ఉపకారం అవుతుందో చెప్తాను విను. ఈరోజు నువ్వు నన్ను శపించిన రోజు. కార్తీక మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి తిథి. ఈనాడు నీ శరీరాన్ని నీవు భూలోకంలో విడిచిపెట్టి గండకి అనే ఒక నది రూపంలో ప్రవహిస్తావు. ఆ నదిలో నేను నీ దగ్గరకు వచ్చి నీతో సాంగత్యం చేసిన ఈ శరీరం విడిచిపెడతాను. ఈ శరీరం సాలగ్రామం అనే పేరుతో శిలగా మారుతుంది. నీవు నదిగా మారింది, నేను సాలగ్రామంగా మారింది కూడా కార్తీక మాసంలో ద్వాదశి నాడు. ఈ ద్వాదశి తిథికి విశిష్టత ఏర్పడుతుంది. తులసి నీ శిరోజములలో ఒక వెంట్రుక ఉసిరి చెట్టుగా మారిపోతుంది. మిగతా వెంట్రుకలు తులసి చెట్టుగా మారుతాయి. తెల్లని వెంట్రుకలు శ్వేత తులసిగా, నల్లని వెంట్రుకలు కృష్ణ తులసిగా, రామ తులసిగా, ఇలా రకరకాల తులసి చెట్లుగా మారుగాక అని పలికి వరమిచ్చాడు. ఇదంతా కార్తీక మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి రోజు జరిగింది. ఈ రోజు వినవలసిన ఒక అద్భుత గాథ ఉంది. ఈ రోజున ఈ కథ విన్నవాళ్లు విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రులవుతారు. విష్ణువు వాళ్ళని తన దగ్గరికి తీసుకుంటాడు. ఈ రోజు వినవలసిన కథ. చాలా కాలం క్రితం గోదావరి తీరంలో ఒక పండితుడు ఉండేవాడు. దురదృష్టవశాత్తు అతనికి దారిద్ర్యం పట్టుకుంది. తిండి లేక అల్లాడిపోయాడు. ఒకసారి కుటుంబం పోషణకి ఏం చేయాలో అర్థం కాక ఆ ఊర్లో వడ్డీ వ్యాపారం చేసే క్రూరుడు, అంటే ఎక్కువ వడ్డీ లాగే పాపాత్ముడి దగ్గర డబ్బు తీసుకున్నాడు. వడ్డీ ఎక్కువ అయిపోవటం వల్ల అప్పు తీర్చలేకపోయాడు. ఒకరోజు ఈ వడ్డీ వ్యాపారి వచ్చి, అప్పు తీరుస్తావా లేదా అన్నాడు. అప్పుడు ఆ పండితుడు, నేను తీర్చలేను అండి, దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను అండి, వడ్డీ ఇవ్వలేను, కానీ అసలు తీరుస్తాను, పుచ్చుకోండి అన్నాడు. ఆ వ్యాపారి కోపంతో కర్రతో పండితుని నెత్తి మీద కొట్టాడు. క్షణికోద్రేకంతో కొట్టేశాడు. ఆ దెబ్బకి పాపం పండితుడు చనిపోయాడు. ఏకాదశి తిథి నాడు పండితుణ్ణి చంపాడు ఆ వ్యాపారి. చంపిన తర్వాత ఆ వ్యాపారికి భయం కలిగింది. డబ్బు కోసం అనవసరంగా కర్రతో బుర్ర మీద కొట్టాను, ఒక్క దెబ్బకి చనిపోయాడు. ఇది రాజుగారికి తెలిస్తే ప్రమాదం అనుకొని రహస్యంగా పారిపోయాడు. ఎవరికీ తెలియకపోయినా ఒకరికి మాత్రం తెలుస్తుంది, ఆయనే యమధర్మరాజు. ఇంట్లో రహస్యంగా హత్య చేసినా, పాపం చేసినా ఇతరుల కళ్ళు ముయ్యవచ్చేమో కానీ పరమాత్మ కళ్ళు ఎవ్వరూ ముయ్యలేరు. యమధర్మరాజు ఈ వడ్డీ వ్యాపారి చనిపోగానే, నువ్వు ఒక బ్రహ్మహత్య చేశావు, మహాపాపం చేశావు, ఎక్కువ వడ్డీతో వ్యాపారం చేసి వడ్డీ మీద వడ్డీలు లాగి ప్రజల మానాలు ప్రాణాలు అపహరించావు, రక్తం పీల్చావు, దానికి తగినట్లుగా శిక్షలు అనుభవించు అని క్రూర కఠోర నరక బాధలకు గురిచేశాడు. వ్యాపారి చేసిన పాపాలకి నరక బాధలు అనుభవించాడు. ఆ తర్వాత భూలోకంలో కొంతకాలానికి ఎన్నో జన్మలు ఎత్తి చివరకు ఒక కోటీశ్వరుని ఇంట్లో పుట్టాడు. కోటీశ్వరుని ఇంట్లో పుట్టి కూడా పూర్వకర్మ వల్ల మొత్తం శరీరంలో రోగాలు వచ్చాయి. ఆ రోగాలతో చచ్చిపోయాడు. చేసిన పాపం మళ్ళీ మానవ జన్మ ఎత్తినా వదలటం లేదు. పాత పాపం పోలేదు. బ్రహ్మహత్య అంటే మాటలు కాదు. ఈ జన్మలో ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. చాలా మంచివాడు, దాత మరియు మంచివాడు. కొంచెం మొండితనం ఉంది తప్ప చాలా గొప్పవాడు. ఒక రోజున ధర్మవీరుడు కార్తీక మాసంలో ఇంటి దగ్గర ఒక భజన పెట్టించాడు. అందరూ వచ్చి అక్కడ శివశివ శంభో హరహర హరశంభో అని భజన చేస్తుండగా అదృష్టవశాత్తు అక్కడికి నారద మహర్షి వేంచేశాడు.
ధర్మవీరుడు భక్తితో నారదునికి నమస్కరించి, మహాత్మా, ఇది కార్తీక మాసం ఏకాదశి. ఈ రోజున మీరు మా ఇంటికి వచ్చారు. దయతో మాకు పురాణం చెప్పండి. ద్వాదశి నాడు మేము ఏమి చేయాలో కర్తవ్యాన్ని బోధించండి అన్నాడు. అప్పుడు నారదుడు, నాయనా, మాసాలలో కార్తీక మాసం చాలా గొప్పది. నా కార్తీక సమోమాసః అని పురాణాలు ఘోషిస్తున్నాయి. అటువంటి మాసం ఇది. ఈ మాసంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు లేచి శివపూజ చేయాలి, హరిస్మరణ చేయాలి. ద్వాదశి విష్ణుతిథి అని పిలువబడుతోంది. అంబరీషుడు లాంటి వారు ద్వాదశి పారాయణ చేసి తరించారు. ఈ ప్రపంచంలో ద్వాదశి చాలా గొప్పది. ద్వాదశి నాడు ద్వాదశి గడియలు దాటకుండా పారాయణ చేసేవారు, ఇతరులకి సాలగ్రామ దానం చేసేవాడు యోగ జాతకులు అవుతారు. నా మాట విని ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండు. నీ చేత ఈ రోజంతా హరిభజన చేయిస్తాను. నేను నా మహతి అనే వీణ తెచ్చాను కనుక హరికీర్తన చేస్తాను. నీ చేత కూడా చేయిస్తాను. తెల్లవారు అయ్యాక ఇద్దరం గోదావరిలో స్నానం చేద్దాము. స్నానానంతరం మీ ఇంటికి వెళ్ళి ముందుగా ద్వాదశి గడియలు దాటకుండా వంట చేయించు. ద్వాదశి భోజనం చేసే ముందు 3 బ్రాహ్మణులను పిలిచి వారికి దక్షిణతో తులసి దళములతో సాలగ్రామ దానము చేయి. సాలగ్రామ దానము చేశావంటే నీ సకల పాపాలు పోతాయి అనగానే ధర్మవీరుడు పకపకా నవ్వి, సాలగ్రామము ఒక రాయి, నదిలో కొట్టుకొచ్చే ఒక రాయి. కార్తీక మాసంలో ద్వాదశిలో పనికి మాలిన ఒక రాయి దానం చేయటం ఏంటి నారదా అని అన్నాడు. అప్పుడు నారదుడు, అసలు రహస్యం చెప్తాను విను. నువ్వు బాధపడతావు అని చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. మీ తండ్రి ఒకానొక జన్మలో ఒక పండితునికి వడ్డీకి డబ్బు ఇచ్చి అది తీర్చలేదు అని చంపాడు. ఆ పాపంతో ఎన్నో జన్మలు ఎత్తి ఇప్పుడు మానవ జన్మ ఎత్తాడు. ఈ మానవ జన్మలో నీ తండ్రి అయ్యి పుట్టాడు. కాని పాత పాపం వల్ల వళ్లంతా పొరలుగా రోగాలు వచ్చి దగ్గు వచ్చి ఆయాసంతో ఈ కాలంలో చచ్చిపోయాడు. మీ చచ్చిపోయిన ఆ తండ్రి ఇప్పుడు యమలోకంలో భయంకర నరకాలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం అతనిని నూనెలో వేయిస్తున్నాడు యమధర్మరాజు. మీ తండ్రి ఏడుస్తూ, నేను చేసిన పాపానికి యమలోకంలో నూనెలో మలమలా వేగిపోతున్నాను, మాడిపోతున్నాను బాబోయని ఏడుస్తూ ఉంటే అనుకోకుండా నేను అక్కడికి వెళ్ళాను. ఆయన నాకు దండం పెట్టి, నారదా, ఈ నరకం నుండి విముక్తుణ్ణి చేయించు అని ప్రార్థిస్తే, నేను మీ అబ్బాయి చేత సాలగ్రామదానం చేయిస్తాను. సాలగ్రామదానము మీ అబ్బాయి నీ పేరు మీద చేశాడంటే నీకు ఆ పాపం పోతుంది అని చెప్పాను. అందుకని నేను నీ దగ్గరకు వచ్చాను. నా మాట విని రేపు గోదావరిలో స్నానం అనంతరం 3 బ్రాహ్మణులకు సాలగ్రామ దానం చేసి దక్షిణ ఇచ్చి తులసి దళం ఇవ్వు. ఆ తర్వాత ద్వాదశి గడియలు దాటకుండా భోజనం చెయ్యి. ఆ మహా ఫలితం నీకే తెలుస్తుంది. నీ తండ్రి భయంకరమైన దుర్భరమైన నరకయాతన నుండి బయటకు వస్తాడు అనగానే ధర్మవీరుడు మళ్ళీ పకపకా నవ్వి, మా నాన్న నరకంలో ఉన్నాడు అని చెబితే నేను నమ్ముతానా? అందులో సాలగ్రామం దానం నేను ఇష్టపడను. అన్నదానం చేస్తాను, కాని సాలగ్రామ దానము చెయ్యను అన్నాడు. నారదుడు నీ కర్మ అని వెళ్ళిపోయాడు. ధర్మవీరుడు కర్మయోగం వల్ల భక్తుడు అయి కూడా గురువు మాట వినలేదు. గురువులు నిజంగా మహాత్ములు. నిస్వార్థంగా లోక శ్రేయస్సు కోసం సందేశాలు ఇస్తారు. అప్పుడు గురువు చెప్పినట్టు చేయాలి. ధర్మవీరుడు సాలగ్రామదానం చేయని పాపానికి దుర్భరమైన మరణం పొందాడు. అకాల మరణం పొందాడు. చావగానే భయంకర నరకానికి వెళ్ళాడు. వాళ్ల నాన్నతో కలిసి నరక బాధ అనుభవించాడు. కుంభీపాకం, రౌరవం వంటి అనేక నరకాలలో నరకయాతన పడ్డాడు. దారుణ నేత్రులైన వికట దంష్ట్రులైన భయంకర యమకింకరులు వాడిని చితగ్గొట్టారు. అలా కొంతకాలం శిక్షలు అనుభవించి ఆ తర్వాత భూలోకంలో ఈ ధర్మవీరుడు కొంతకాలం కుక్కగా, కొంతకాలం నక్కగాను, కొంతకాలం గుడ్డికోతిగా, కొంతకాలం కుంటికోతిగా, పిల్లిగా పుట్టి చివరికి మానవలోకంలో ఒక స్త్రీగా పుట్టాడు. ఈ జన్మలో స్త్రీగా పుట్టిన ధర్మవీరుడికి పెళ్లి అవ్వగానే తన భర్త చనిపోయాడు. వైధవ్యంతో కుమిలి ఏడ్చి చచ్చిపోయాడు. అలా 10 జన్మలు ఎత్తాడు ఈ ధర్మవీరుడు. ఈ 10 జన్మలలో స్త్రీగా పుట్టడం, పెళ్లి అవ్వటం, పెళ్లి అవ్వగానే భర్త చనిపోవటం జరిగింది.
పదవమారు ఒక పండితుని ఇంట్లో ఆడపిల్లగా పుట్టాడు ధర్మవీరుడు. మళ్ళీ యవ్వనం రాగానే పెళ్లి చేశారు. పెళ్లి అయిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు. పూర్వజన్మ పాపం వల్ల సాలగ్రామాన్ని తిరస్కరించిన పాపానికి, నారదుని మాట కాదు అన్న పాపానికి, గురుద్రోహ పాపానికి ఈ యోగం తప్పదు. అందుకే ఈ జన్మలో కూడా పెళ్లి అవగానే భర్త చనిపోయాడు. భర్త పోయాడు నాన్న, ఇంక నేను బతకలేను అని తల బాదుకొని ఏడవటం మొదలుపెట్టింది ఈ స్త్రీ. తన తండ్రికి వేదన కలిగింది. అయ్యయ్యో, ఎంత పని జరిగింది తల్లి! బోలెడు డబ్బు ఖర్చు పెట్టి బంగారం లాంటి వరుణ్ణి వెతికి తీసుకుని వచ్చి పెళ్లి చేశాను. చివరికి జాతకాలు కూడా చూశాను. జాతకాలు కలిసినట్టే ఉన్నాయి. అయినా అతను ఎలా చచ్చిపోయాడు అనగానే, జాతకాల కందని దరిద్రపు జాతకం నాన్న అని ఏడ్చింది ఆ స్త్రీ. అప్పుడు ఆ తండ్రికి ఏమి చేయాలో తెలియక ఊర్లో ఉన్న పండితులను రప్పించాడు. పండితులారా, ఈ నా కుమార్తె వైధవ్యం పొందింది. ఈ వైధవ్యం నుండి ఆవిడకు విముక్తి ఎలా కలుగుతుంది అనగా ఆ పండితులు అంతా తలో ఒక కథ చెప్పారు. ఆ సమయంలో అదృష్టవశాత్తు భూలోకానికి మళ్ళీ నారద మహర్షి వేంచేశాడు. నారదుడు గురువు కాబట్టి గురువులకి శిష్యుల మీద ఎన్ని జన్మలెత్తినా వ్యామోహం తగ్గదు కాబట్టి ధర్మవీరుడు పూర్వజన్మలో తన శిష్యుడు గనక అతనే ఈ జన్మలో ఈ స్త్రీగా పుట్టాడు కనుక జాలితో అక్కడికి వచ్చి, ఓ పండితోత్తమా, ఈ నీ కూతురు ఎవరు అనుకుంటున్నావు? ఒకానొకప్పుడు ధర్మవీరుడు అనే పేరుతో ఒక వర్తకుడికి కొడుకుగా పుట్టాడు. ఈ జన్మలో ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేయమంటే చీ అని తిరస్కరించాడు ఈ దౌర్భాగ్యుడు. ఆ పాపం వల్ల నరక శిక్షలు అనుభవించి మళ్ళీ భూలోకంలో ఆడపిల్లగా పుట్టాడు. వైధవ్యం పొందాడు. ఇది 10వ జన్మ. ఇంకా 10 జన్మలు ఇలా వీడు వైధవ్యం అనుభవించాలి అనగానే వెంటనే ఈ స్త్రీ నారదుని కాళ్ళు పట్టుకొని, నారద మహర్షి, పూర్వజన్మలో మీ మాట వినని పాపానికి శిక్ష అనుభవిస్తున్నాను. ఇప్పుడు మీరు రావటంతోనే నాకు జ్ఞానోదయం అయ్యింది. పూర్వజన్మ జ్ఞానము కూడా వచ్చింది. నా పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. ఈ జన్మలో నన్ను అనుగ్రహించండి అనగానే నారదుడు జాలిపడి, అదృష్టవశాత్తు కార్తీక మాసం ముందు వచ్చాడు కనుక కార్తీక మాసమంతా అక్కడే ఉండి రోజూ నదిలో సంకల్పపూర్వకంగా స్నానము చేయించి ప్రతిరోజు నక్తము చేయించాడు. ప్రతిరోజు సాలగ్రామ దానం చేయించాడు. ఏకాదశి రోజు ఉపవాసం చేయించి ద్వాదశి రాగానే గోదావరిలో స్నానం చేయించి ఆ తరువాత పవిత్ర సాలగ్రామం పట్టుకువచ్చి మహానుభావులైన పండితులకి సంకల్పపూర్వకంగా తులసిదళముతో దక్షిణతో సువర్ణముతో దానము చేయించాడు. ఇలా దానము చేసిందో లేదో ఆ స్త్రీకి చచ్చిపోయి కాలిపోయి బూడిదైపోయిన ఎముకలు కూడా శ్మశానంలో మిగలకుండా ఉన్న తన భర్త బతికి వచ్చాడు. నారదుని అనుగ్రహం ఉన్నది కనుక అప్పటికీ చచ్చిపోయి సంవత్సరం దాటిపోయినా మళ్ళీ బ్రతికి వచ్చాడు. అప్పుడు అక్కడ చూస్తున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు నారదుడు, నేను సాలగ్రామం ఇష్టపడతాను. సాలగ్రామం విష్ణు స్వరూపం. నా మాట ప్రకారం సాలగ్రామాన్ని దానం చేసింది కనుక మీ అల్లుడిని బ్రతికించాను. ఈ అమ్మాయి పూర్వజన్మలో నా శిష్యుడైన ధర్మవీరుడు, అందుకే అనుగ్రహించాను. భూలోకంలో ఉన్న మానవులందరికీ ఇలా చచ్చి బ్రతకటం కుదరదు. కానీ ఎప్పుడైనా ఆడవాళ్లు కార్తీక ద్వాదశి 12వ రోజు తలారా స్నానం చేసి సాయం సంధ్యా సమయంలో సాలగ్రామాన్ని తులసిదళంతో దక్షిణతో ఎవరికైనా దానం చేస్తే వాళ్ళు వైధవ్యం పొందరు. ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేసిన స్త్రీకి వైధవ్యం ఉండదు. పురుషునికి భార్యావియోగం ఉండదు. తల్లిదండ్రుల పేర్లు చెప్పి పిల్లలు చేస్తే తల్లిదండ్రులు నరకంలో ఉంటే విముక్తి పొందుతారు. బతికి ఉన్న తల్లిదండ్రులైతే ఆనందం పొందుతారు అనగానే ఇప్పుడు ఈ స్త్రీ, అయ్యా, మీరు నా చేత సాలగ్రామ దానం చేయించటం వల్ల నా భర్త బతికి వచ్చాడు. మేము సుఖంగా ఉంటున్నాము. కానీ ఒకానొక జన్మలో ధర్మవీరుడుగా నేను ఉన్నప్పుడు నా తండ్రి పరమ దుర్మార్గుడు ఒక హత్య చేసి నరకానికి పోయి నానా యాతన పడుతున్నారు అన్నారు. మరి అతను ఎలా తరిస్తాడు అనగానే అప్పుడు నారదుడు,
మళ్ళీ ఆనాటి నీ తండ్రి పేరు తలుచుకుని నేను చెప్తాను గోత్రం పేరు. ఆ పేరు మీదుగా ద్వాదశి నాడు దక్షిణతో సాలగ్రామ దానం చెయ్యి. నరకంలో ఉన్నవాడు విముక్తి పొందుతాడు అనగానే ఆ స్త్రీ రూపంలో ఉన్న ధర్మవీరుడు మళ్ళీ సాలగ్రామ దానం చేశాడు. టక్కున నరకయాతన పడుతున్న ఒకప్పుడు వడ్డీ వ్యాపారం చేసి పండితుణ్ణి చంపినవాడు నరకం నుండి విముక్తి పొంది హాయిగా స్వర్గానికి వెళ్ళిపోయాడు. చెయ్యరాని పాపముల వల్ల ఎప్పటికీ నరకం నుండి విముక్తులేని పరమ పాపాత్ముడు కూడా సాలగ్రామ దానం వారసులు చేస్తే తరిస్తారు. అందుకే కార్తీక మాసంలో 12వ రోజు రాగానే హాయిగా తలారా స్నానం చేసి పగలంతా ఉపవాసం ఉండలేని వాళ్ళు యథాశక్తిగా ఏదైనా ఆహారం తీసుకొని సాయంకాలం నక్షత్ర దర్శనానంతరం శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళాలి. దీపారాధన చేయాలి. ఇష్టం వచ్చిన ఆలయంలో తులసి దళమును దక్షిణతో సాలగ్రామం మీద పెట్టి ఆ సాలగ్రామాన్ని ఒక పండితునికి దానం చేయాలి. దానివల్ల మహాపాపాలు పోతాయి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కృత శుభాశుభం. చేసిన పుణ్యపాపములు ఏ జన్మలో అయినా సరే మన వెంట వస్తూనే ఉంటాయి. అవి అనుభవించాల్సిందే. ఈ పుణ్యపాపాలన్నింటికీ అతీతంగా శాశ్వత వైకుంఠం పొందాలి అంటే దానికి సులభమైన మార్గం కార్తీక మాసంలో 12వ రోజు ద్వాదశి తిథి నాడు సాలగ్రామ దానం చేయటం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.